మీ ల్యాప్‌టాప్‌లో కానీ, పీసీలో కానీ మీ యొక్క పిన్‌ని గనుక మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేసినా కూడా యువర్ డివైస్ ఈజ్ ఆఫ్‌లైన్. ట్రై ఏ డిఫరెంట్ సైన్ ఇన్ మెథడ్ అని చెప్పేసి చూపిస్తది. నెక్స్ట్ వన్ వచ్చేసి యువర్ కార్డినాలిటీ ఈజ్ క్లౌడ్ బి నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి చూపిస్తది. ఇంకొన్ని సందర్భాల్లో ఇన్‌వాలిడ్ పిన్ అని చెప్పేసి చూపిస్తది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ల్యాప్టాప్‌లో కానీ, పీసీలో కానీ అందరూ కామన్‌గా ఒక ప్రాబ్లమ్‌ని అయితే ఫేస్ చేసే ఉంటారు. అదేంటంటే మీ ల్యాప్టాప్‌లో కానీ, పీసీలో కానీ మీ యొక్క పిన్‌ని గనుక మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేసినా కూడా మీ యొక్క ల్యాప్టాప్ అనేది అయితే అన్లాక్ అవ్వడం జరగదు. మీ యొక్క పిన్‌ని కరెక్ట్‌గా ఎంటర్ చేసినా కూడా ఎందుకు ఈ ల్యాప్టాప్ అన్లాక్ అవ్వడం లేదు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో 2 మెథడ్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మెథడ్‌లో వచ్చేసి మనకు మీ యొక్క పర్సనల్ డేటా మొత్తం అలానే ఉంటుంది. మీరు మీ యొక్క సిస్టంలో ఏదైతే డేటాని యూజ్ చేసి అప్లికేషన్స్ ఏవైతే డౌన్లోడ్ చేసింటారో ఆ అప్లికేషన్స్ మాత్రం డిలీట్ అవ్వడం జరుగుతాయి. ఫస్ట్ మెథడ్ ద్వారా రికవరీ కాకపోతే సెకండ్ మెథడ్ని అయితే ట్రై చేయండి. ఈ సెకండ్ మెథడ్లో వచ్చేసి మనకు అంటే మీ యొక్క పర్సనల్ డేటా కానివ్వండి, సిస్టంలో నుండి డౌన్లోడ్ చేసిన అప్లికేషన్స్ కానివ్వండి, మొత్తం డిలీట్ అవ్వడం జరుగుతుంది. కొత్త ల్యాప్టాప్ కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ల్యాప్టాప్ అయితే మీకు రికవరీ కావడం జరుగుతుంది. దీన్నే రీసెట్ అని చెప్పేసి కూడా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం మనకు ఎందుకు వస్తుందంటే మీరు మీ సిస్టంలో స్టోరేజ్ని క్లీన్ చేసేటప్పుడు కానీ లేదా సెట్టింగ్స్లో ఏదైనా చేంజ్ చేద్దామని చెప్పేసి కానీ మీరు చేంజ్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ రీస్టార్ట్ అనుకొని రీసెట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసి ఉంటారు. సో అందు కారణంగా మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ రీసెట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క సిస్టమ్ అయితే ఆటోమేటిక్గా రీసెట్ అయితే అవడం జరుగుతుంది. మీ యొక్క సిస్టమ్ షట్ డౌన్ అయితే అవడం జరుగుతుంది. మీ యొక్క సిస్టమ్ షట్ డౌన్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మీకైతే సిస్టమ్ అయితే ఆన్ కాదు. సో మీరు ఈ కంగారులో ఏదో అయిపోయిందని చెప్పేసి ఆన్ చేయడం ప్రారంభిస్తారన్నమాట. ఆన్ చేసే పద్ధతిలో అది మీకు ఎంత ట్రై చేసినా ఆన్ అవ్వదు. సో మీరు మీ యొక్క సిస్టమ్ అయితే ఆఫ్ చేసేస్తారు. సో తర్వాత మీకు మీ యొక్క సిస్టమ్ ఆన్ చేసేసిన తర్వాత మీరు మళ్ళీ మీ యొక్క సిస్టమ్ని ఆన్ చేస్తారు కదా. సో మీ యొక్క సిస్టమ్ని ఆన్ చేసినప్పుడు మీకు నార్మల్గా ఎలా ఓపెన్ అవుతుందో సిస్టము ఆ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మీకు పిన్ని ఎంటర్ చేసినా కూడా డివైస్ ఈజ్ ఆఫ్లైన్. ట్రై ఏ డిఫరెంట్ సైన్ ఇన్ మెథడ్ అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క పిన్ని ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ టైం పిన్ని ఎంటర్ చేసేటప్పుడు కింద మీకు యువర్ కార్డినాలిటీ ఈజ్ క్లౌడ్ బి నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఇన్వాలిడ్ పిన్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే 2 మెథడ్స్ ద్వారా మీరైతే సింపుల్గా ఈజీగా అయితే రికవరీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పేది ట్రిక్ మెథడ్ కాదు. ఈ యొక్క ట్రిక్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా చూపిస్తుంది. సో అందరికీ ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని రీస్టార్ట్ అయితే క్లిక్ చేయండి. రీస్టార్ట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క సిస్టమ్ అయితే రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రీస్టార్ట్ అయిన వెంటనే మీకు మళ్ళీ సిస్టమ్ ఆన్ అవుతుంది. సో ఆన్ అయిన తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు కింద థర్డ్ ఆప్షన్లో ట్రబుల్ షూట్ అని ఉంది కదా. సో ఆ ట్రబుల్ షూట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. అడ్వాన్స్డ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అడ్వాన్స్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి స్టార్టప్ సెట్టింగ్స్ అని సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకో ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ రీస్టార్ట్ అనే ఉంది కదా, ఈ రీస్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు సిస్టమ్ మళ్ళీ రీస్టార్ట్ అయితే అవడం జరుగుతుంది. వెయిట్ చేయండి. సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మీ కీబోర్డ్లో F5 కీ ఫంక్షన్ కీస్ ఉన్నాయి కదా, F5 మీద అయితే క్లిక్ చేయండి. F5 మీద క్లిక్ చేయగానే మీ యొక్క సిస్టమ్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అయితే అవడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే తర్వాత నేను చెప్పే 2 మెథడ్స్ని అయితే ఫాలో కండి. మనం ఇప్పుడు ఫస్ట్ మెథడ్ని అయితే ట్రై చేద్దాము. ఫ్రెండ్స్, నేను అప్పుడే చెప్పిన విధంగా షిఫ్ట్ పట్టుకొని రీస్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. రీస్టార్ట్ మీద క్లిక్ చేయగానే ట్రబుల్ షూట్లోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇక్కడ రీసెట్ దిస్ పీసీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. కీప్ మై ఫైల్స్, రిమూవ్ ఎవ్రీథింగ్ అనేసి మీరు కీప్ మై ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా
మీ పర్సనల్ డేటా మొత్తం అలానే ఉంటుంది, మిగిలిన డేటా మాత్రం మీకు రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో కీప్ మై ఫైల్స్ మీద క్లిక్ చేసుకొని లోకల్ రీఇన్స్టాల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ లోకల్ రీఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క పీసీ మళ్ళీ రీసెట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. రీసెట్ మీద అయితే క్లిక్ చేయండి. రీసెట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క సిస్టమ్ మళ్ళీ రీసెట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ సిస్టమ్ రీస్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. రీస్టార్ట్ అవుతుంది, మీ యొక్క సిస్టమ్ షట్ డౌన్ అయ్యి తర్వాత దానంతటా అదే ఆన్ అవుతుంది. ఇక్కడ రీసెట్టింగ్ అని చెప్పేసి చూస్తున్నారు కదా, ఇక్కడ 100% అయితే ఫుల్ అవ్వాలి. 23% నుండి 100%కి వస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా ప్యాకేజెస్ అన్నీ కూడా మీకు ఈ విధంగా ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏది క్లిక్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా దానంతటా అదే ఇలా ఇన్స్టాలింగ్ అయితే మొత్తం చేసుకుంటూ పోతుంది. 100% అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మళ్ళీ మీకు ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసే విధంగా వచ్చినట్లయితే మీకు ఓపెన్ అవ్వలేదు అనేసి అర్థం. సో ఫస్ట్ మెథడ్ ద్వారా ఓపెన్ అవ్వలేదంటే ఇప్పుడు నేను చెప్పే సెకండ్ మెథడ్ ద్వారా ట్రై చేయండి, డెఫినెట్గా అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను అప్పుడే చెప్పిన విధంగానే షిఫ్ట్ పట్టుకొని రీస్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. రీస్టార్ట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క సిస్టమ్ మళ్ళీ ఆన్ అవుతుంది. ట్రబుల్ షూట్లోకి వెళ్ళేసి రీసెట్ దిస్ పీసీ మీద అయితే క్లిక్ చేయండి. రీసెట్ దిస్ పీసీ మీద క్లిక్ చేయగానే రిమూవ్ ఎవ్రీథింగ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. రిమూవ్ ఎవ్రీథింగ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, ఎస్ ఆర్ నో అని. మీరైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి, ఆల్ డివైజెస్ మీద అయితే. ఆల్ డివైజెస్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. జస్ట్ రిమూవ్ మై ఫైల్స్, ఫుల్లీ క్లీన్ ద డివైస్ డ్రైవ్ అని చెప్పేసి మీరైతే ఫుల్లీ క్లీన్ ద డ్రైవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ మీ యొక్క సిస్టమ్ అయితే మళ్ళీ రీసెట్ అయితే అవ్వడం జరుగుతుంది. రీసెట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీ యొక్క సిస్టమ్ రీస్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. రీసెట్టింగ్ అయితే ఇక్కడ 100% ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిందంటే మీ యొక్క సిస్టమ్ రీసెట్ అయితే కంప్లీట్గా రీసెట్ అయితే అవ్వడం జరిగింది. మీ యొక్క డేటా మొత్తం పోయి కొత్త ల్యాప్టాప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చిందని అర్థము. ఇక్కడ మీరు అన్ని సెటప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త సిస్టమ్ కొన్నప్పుడు ఏ విధంగా సెటప్ అయితే చేసుకుంటారో సో అదేవిధంగా మీ యొక్క సిస్టమ్ని సెటప్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు సెటప్ అంతా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు మళ్ళీ మీ యొక్క సిస్టమ్ రీస్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో రీస్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ మీకు కొంచెం సేపు ఆగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీ యొక్క సిస్టమ్ దానంతటా అదే ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మీ యొక్క సిస్టమ్ సెటప్ అంతా కూడా మీకు ఇక్కడ సెట్ చేసుకోమని చెప్తుంది. సో ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఒక 5 మినిట్స్ దాకా సేమ్ ఇలానే ఉంటుంది. మీరు ఏమి క్లిక్ చేయకండి. 5 మినిట్స్ తర్వాత మీ యొక్క సిస్టమ్ అయితే ఆటోమేటిక్గా అదే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చినట్లయితే మీ యొక్క సిస్టమ్ అయితే కంప్లీట్గా రీసెట్ అయింది అనేసి అర్థము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క సిస్టమ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.